హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన ఉపదేశామృతం కక్షంలోకి. ఈరోజు మనము 7 మరియు 8 శ్లోకాలు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. ఇందులో ముఖ్యంగా మనము చూడబోతున్నాము 9 స్థాయిలు, భక్తి మార్గంలో 9 స్టేజెస్, 9 స్థాయిలు మరియు 5 రసాలు. వీటి గురించి చర్చించుకుంటాము తాత్పర్యాల్లో. అలాగే ఈ శ్లోకం అర్థం అవి కూడా చూసుకుందామంట. దానికన్నా ముందు మనం మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము ఉపదేశామృతం 7వ శ్లోకం చూద్దామంట. స్యాత్కృష్ణనామచరితాదిసితాప్య విద్యా పిత్తోపతప్తరసనస్య నరోచికాను కింత్వాదరాదనుదినం కలు సైవ చుష్టా స్వాద్వీక్రమాద్భవతి తద్గదమూలహంత్రీ. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, స్యాత్ కృష్ణనామ చరితాది సితాప్య విద్య. ఈ కృష్ణుడి యొక్క నామము, చరిత్ర, గుణగానాలు, మహిమ ఇవన్నీ ఎంతో సిత అంటే షుగర్ క్యాండీ అంటే తీపి వస్తువు, తీపి మిఠాయి, తీయటి మిఠాయి వంటిది అనమాట. స్వీట్, వెరీ స్వీట్. కానీ అవిద్య కారణంగా, అవిద్య పిత్తోపతప్త రసనస్యన రోచికాను అంటే అవిద్య కారణంగా మనము అంటే పిత్తోపతప్త అంటే పిత్త రోగం, అంటే పిత్త రోగం ఉంటుంది కదా, పిత్త దోషం వలన వచ్చే సమస్యలు, లివర్ ప్రాబ్లము, జాండిస్, బైల్ ప్రాబ్లం, బైల్ యొక్క సెక్రిషన్స్ యొక్క ప్రాబ్లం ద్వారా, లైక్ జాండిస్ ఒక ఉదాహరణ. ఇలాంటి పిత్త దోషం ఉండి ఏదైనా వ్యాధితో బాధపడుతున్న వారు నరోచికాను, దాని రుచిని వాళ్ళు ఆస్వాదించలేరు. తీయటి వస్తువు అయిన షుగర్ని కూడా, షుగర్ క్యాండీని, స్వీట్స్ని కూడా వాళ్ళు మన టేస్ట్, రోచికాను వాళ్ళు టేస్ట్ని ఆస్వాదించలేరు అన్నమాట, రుచిని ఆస్వాదించలేరు.
కింటు ఆదరాద్ అనుదినం కలుసైవ జుష్ట. కానీ వారు అనుదినం ప్రతిదినం దీన్ని కనుక స్వీకరిస్తే ఈ మిఠాయిని, ఏ మిఠాయి? భగవంతుడి యొక్క గుణరూపనామ మహిమల్ని వినడం. సో ఈ మిఠాయిని కనుక స్వీకరిస్తే స్వాద్వీక్రమాద్ భవతి తద్గదమూలహంత్రి. సో మెల్లిమెల్లిగా క్రమక్రమంగా అతనికి స్వాద్వీక్రమాత్ మెల్లిమెల్లిగా అతను దాని యొక్క రుచిని ఆస్వాదించగలడు. ఎందుకంటే ఈ యొక్క రోగం ఏదైతే ఉందో పిత్తదోషం అంటే ఇక్కడ అవిద్య ఇంకా వేరే రోగాలన్నీ కూడా, భౌతిక రోగాలన్నీ కూడా మూలం నుంచి కూడా తొలగిపోతాయి. అంటే ఇక్కడ ఒక మంచి ఉదాహరణ ఇచ్చి ఈ యొక్క శ్లోకంలో చెప్పారన్నమాట. మామూలుగా మనకి భగవంతుడి నామాలు జపించడంకి చాలామంది అడుగుతుంటారు కదా, ప్రభుజీ మా జపం చేస్తుంటాము కానీ టేస్ట్ లేదు, రుచి లేదు జపం చేయడానికి, అయినా ఏదో చేస్తున్నాం చేయాలనేసి, మరి ఎలా, మరి రుచి రావాలంటే ఏం చేయాలి? సో లేకపోతే మనకి ఇంట్రెస్ట్ రావట్లేదు, ఆసక్తిగా లేదు లెక్చర్ వినడానికి కానీ, ప్రభుపాద్ పుస్తకాలు చదవడానికి కానీ, ఏవైనా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా మనకి అంత ఆసక్తి ఇంట్రెస్ట్ అనిపించట్లేదు, ఏం చేయాలి? అవునండి, మనకి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే మనకి ఈ రోగం ఉందన్నమాట, పిత్తోపతప్త రసనస్య రోచికాను. ఈ జాండీస్ ఏంటి? జాండీస్ అంటే అవిద్య. ఈ అవిద్య కారణంగా మనం అంధకారంలో తమోగుణంలో మునిగి ఉన్నాము ఈ యొక్క భౌతిక చేతనతో. సో తద్వారా ఏంటంటే మనకి భౌతిక రోగం ఉంది కదా, భవరోగం, ఇదేనమాట. సో ఈ యొక్క భవరోగం కారణంగా మనం ఏంటంటే ఈ రుచిని ఆస్వాదించలేకపోతున్నాం, అందుకే దీని పట్ల మనకు ఆసక్తి కలగడం లేదు. మరి దీనికి మార్గం ఏంటి అంటే జాండీస్కి లాగానే ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు జాండీస్ ఉన్న పేషెంటు, ఇలాంటి పిత్తదోషం ఉన్న పేషెంటు, అతను చెరుకు రసం తాగారనుకోండి, అలా తీయటి వస్తువు సేవించడం ద్వారానే అతనికి రుచి లేకున్నా పర్లేదు, ఆ వ్యక్తికి రుచి లేకున్నా పర్లేదు, అలా క్రమక్రమంగా ప్రతిదినం అదే అతనికి మందు, ఔషధం. అతను అది సేవించడం వలన మెల్లిమెల్లిగా ఆయన రోగం అనేది నయమయ్యి, ఆ రోగం ఎప్పుడైతే నయమైపోతుందో మళ్ళీ నార్మల్ హెల్తీగా మారిపోతారు వ్యక్తి, అప్పుడు ఆ రుచిని ఆస్వాదిస్తాడు. అప్పుడు చెరుకు రసం కానీ ఏ తీపి వస్తువునైనా కానీ ఆ వ్యక్తి ఆ రుచిని ఆస్వాదించగలుగుతాడు. అప్పుడు మీరేం చెప్పనవసరం లేదు, ఇది ప్లీజ్ కొంచెం తినండి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, కొద్దిగా ట్రై చేయండి ఇది తాగడానికి చెరుకు రసం అని చెప్పాల్సిన అవసరం లేదు. వారు సొంతంగానే తీపి వస్తువులు తినడం, చెరుకు రసం తాగడం అనేది చేస్తారు. ఆసక్తితో, ఎంతో ఆసక్తితో చెరుకు రసం తాగుతారు, అవునా? కానీ జాండీస్ ఉన్నప్పుడు ఏంటంటే వారికి ఆ టేస్ట్ అనేది అర్థం కాదు, అందుకే వారికి ఇంట్రెస్ట్ అనిపించదు, తాగాలనిపించదు, లేకపోతే ఏ తీపి వస్తువు తినాలనిపించదు. సో కానీ దానికి మరి వైద్యం అదే. అలా చేయడం ద్వారానే మెల్లిమెల్లిగా రోగం అనేది నయమైన తర్వాత, వ్యాధి నయమైన తర్వాత ఆ వ్యక్తికి ఆ రుచిని ఆస్వాదించగలరు. సో అదనమాట. సో మరి ఇది ఎలా జరుగుతుంది అంటే దీనికి 9 స్థాయిలు ఉంటాయన్నారు కదా, అవి చర్చించుకుంటాం మనం. దానికన్నా ముందు ఇక్కడ ఇంకేం రాశారో ప్రభుపాద వారు మనం చూద్దామంట. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి భౌతిక జీవితం, భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ ఉండి తన జీవితంలో కృష్ణ భావనామృతం కన్నా, ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఇప్పుడు కృష్ణ భావనామృతం, కృష్ణ చైతన్యం కన్నా భౌతిక విషయాలు, భౌతిక వస్తువులు, భౌతిక సంసారం, భౌతిక జగత్తు పట్ల ఎక్కువగా ఆసక్తి ఉంటే అలాంటి వ్యక్తిని మనము ఈ యొక్క రోగిగా, భవరోగంతో బాధపడుతున్న వ్యక్తిగా గుర్తించవచ్చు. మీరు అడిగారనుకోండి, మరి భవరోగం అంటే ఏంటి, అసలు ఎవరు భవరోగంతో బాధపడుతున్నారు ఎలా తెలుసుకోవడం అంటే అది కూడా చెప్పేశారనమాట. ఇది ఒక రోగి యొక్క పరిస్థితి. కానీ మామూలు సాధారణ స్వస్థతతో ఉన్న వ్యక్తి మరి ఆయన ఎలా ఉంటాడు అంటే జీవేర స్వరూప్ హే కృష్ణేర నిత్యదాస్. జీవుడి యొక్క స్వరూపం ఏంటి అంటే కృష్ణుడి యొక్క నిత్యదాస్. సో భగవంతుడి సేవలో ఎప్పుడైతే నిమగ్నమై ఉంటాడో అది అసలైన, సరైన, సాధారణమైన నార్మల్ పరిస్థితి అన్నమాట, హెల్దీ స్టేటస్. స్వస్థతతో ఉన్న వ్యక్తి, స్వస్థంతో హెల్దీగా ఉన్న వ్యక్తి అలా అన్నమాట. సో ఆయన ఎప్పుడు కృష్ణ సేవలో నిమగ్నమై ఉంటాడు, అది సరైన పరిస్థితి అన్నమాట, నార్మల్ పరిస్థితి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే చాలామంది బహిరంగ శక్తి ఆధీనంలో దాన్ని ఆశ్రయించారు.
బహిరంగ శక్తి, బహిరంగ అంటే భౌతిక ప్రపంచాన్ని ఆశ్రయించడం కారణంగా వీళ్ళు ఈ రోగాన్ని నుంచి బాధపడుతున్నారు. ఎందుకంటే ఇది దురాశ్రయ. ఈ భౌతిక ప్రపంచం, మాయా ప్రపంచం, ఇంకా బహిరంగ శక్తి అనేది దురాశ్రయ అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే భౌతిక ప్రపంచంలో చాలామంది వాళ్ళు బాధలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, కానీ వాళ్ళు దానికి ఒక సొల్యూషన్ ఎలాగైనా సరే, ఏ భౌతిక సమస్యలు ఎన్ని ఉన్నా సరే వాళ్ళు అందులో ఎలాగైనా ఆనందాన్ని వెతుకోవడం, ఎలాగైనా సరే ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒక పరిష్కార మార్గానికి అంటే ఒక రోగానికి, ఒక కష్టానికి, ఒక సమస్యకి పరిష్కార మార్గం కనిపెట్టగానే ఇంకొక సమస్య పుట్టుకొస్తుందన్నమాట. వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు కనిపెట్టిన పరిష్కార మార్గం కారణంగానే ఇంకొక సమస్య అనేది పుట్టుకురావచ్చు. సో ఈ విధంగా ఒక సమస్య తీర్చుకునే లోపు ఇంకో సమస్య ఉత్పన్నమైపోతూ ఉంటుంది వాళ్ళు తీర్చుకునే విధానం పట్లనే. ఎందుకంటే అవన్నీ భౌతిక దృష్టికోణంతో, భౌతిక పద్ధతి ద్వారా చేస్తారు కాబట్టి ఇవన్నీ తమో గుణంతో, ఇవన్నీ అంధకారంతో, అవిద్యతో కూడుకున్నవి కనుక ఇలా ఎప్పుడూ ఆ బాధల్లోనే మునిగి తేలుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఇలా సమస్యల నుంచి ఎంత పరిష్కారం చేయాలనుకున్నా, ఎంత పెద్ద లీడర్లైనా సరే, ఎంత పెద్ద పొలిటీషియన్లైనా సరే, ఎంత గొప్ప సైంటిస్టులైనా సరే, ఎంత గొప్ప విద్వాన్ ఫిలాసఫర్లు, సిద్ధాంతవాదులు, వైజ్ఞానికులు ఎవరైనా సరే, ఒకవేళ వాళ్ళు కృష్ణ చైతన్యంతో వారి యొక్క చేతన నిండి ఉండకపోతే, వారు ఇలా భౌతిక బుద్ధితో, భౌతిక జ్ఞానంతో ఎంత ప్రయత్నించినా కానీ దీనికి ఎప్పటికీ సమాధానాలు, ఈ సమస్యలకు వాళ్ళు కనుక్కోలేరు. సో ఇలాంటి వారు ఏంటంటే అలా భగవంతుడికి శరణాగతులు ఎవరు, భగవంతుడిని ఆశ్రయించరు, భగవంతుడు ఇచ్చిన ఈ భగవద్గీతని లేకపోతే భాగవతం జ్ఞానాన్ని వాళ్ళు స్వీకరించరు. ఎందుకంటే ఇందులో అన్ని పరిష్కారం, అన్ని సమస్యలకి, ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది, కానీ వాళ్ళు వాటిని ఆశ్రయించరు. అందుకే ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే భగవద్గీతలో, నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమాః మాయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. సో వీరిని మూఢ అని ఇక్కడ అన్నారన్నమాట. అందుకనే అధమ మనుషులు, నరాధమ, దుష్కృతినో, సో మాయాపహృత, ఇలా 4 పదాలు ముఖ్యంగా ఉపయోగించారన్నమాట. ఇలాంటి వారు ఎప్పుడు భగవంతుడిని ఆశ్రయించని వారు. సో వీరు ఆసురం భావం ఆశ్రిత, ఇలాంటి ఆసురం భావంతో కలిగిన వారు ఎప్పుడు భగవంతుడిని ఆశ్రయించరు. సో అందుకనే ఇలాంటి వారు కనుక పెద్ద పెద్ద నాయకులు అయినా, పెద్ద పెద్ద రాజకీయ నాయకులైనా సరే, ఎంత పెద్ద గొప్ప వాళ్ళైనా సరే, సొసైటీలో, సమాజంలో మన ప్రజలకి ఎటువంటి పరిష్కార మార్గాన్ని సూచించలేరు. అంతేకాకుండా వాళ్ళిచ్చే మార్గదర్శనం, వాళ్ళిచ్చే ప్రవచనాలు, వాళ్ళిచ్చే జ్ఞానోదయం ద్వారా ఇంకా ప్రజలంతా తప్పుదారిన పడతారు. ఈ ప్రజలందరూ కూడా కృష్ణ భావనామృతం చైతన్యం వైపు రారు. ఇదన్నమాట. సో అందుకని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇలా భవరోగంతో బాధపడుతున్న వాళ్ళకి ఔషధం అనేది, ఔషధం ఎక్కడుంది? ఇక్కడుంది మన దగ్గర ఔషధం. ఔషధం అనేది ఏంటి అంటే, జాండీస్కి ఎలా షుగర్ క్యాండీ ఒక ఔషధము, అలాగే ఈ భవరోగానికి ఔషధం ఏంటి అంటే హరే కృష్ణ మహామంత్ర జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అదే ఇక్కడ ఇచ్చారు మనకి. అదేంటండి, ఏమవుతుందండి హరే కృష్ణ జపిస్తే రోగం ఎలా నయమవుతుంది అంటే, బయట ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకో తెలుసా? మన లోపల నుంచే సమస్య ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి లోపల, మనకి రకరకాల అనర్థాలు ఉన్నాయి. తద్వారా అనర్థాల కారణంగానే ఎన్నో రకాల ఉత్పాతాలు మనము సృష్టిస్తున్నాం. కానీ అనర్థాలన్నీ ఎప్పుడు ముక్తి అవుతాం? మనం అనర్థాల నుంచి ఎప్పుడు విముక్తి సాధిస్తామంటే హరే కృష్ణ మహామంత్రం జపించినప్పుడు ఏం జరుగుతుందంటే, చేతో దర్పణ మార్జనం, చేతన దుమ్ము ధూళితో నిండిపోయిన చేతన సంపూర్ణంగా పరిష్కారం అంటే పరిశుభ్రం అవుతుందన్నమాట. మార్జనం అంటే అది. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే, ఇప్పటివరకు అహంకారంతో నిండి రకరకాల కార్యాలు చేస్తున్న ప్రజలు అలా సరైన చేతనను అర్థం చేసుకుని, అరే నేను భగవంతుడి యొక్క సేవకుడిని, నేను భగవంతుడికి సేవ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి నా దగ్గర కానీ ఎవరి దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి అవన్నీ భగవంతుడి సేవకు మాత్రమే వినియోగించాలి. ఇవన్నీ భగవంతుడు సృష్టించినవి, భగవంతుడి సేవకే వినియోగించాలి.
అనే విషయాన్ని అర్థం చేసుకొని స్వార్థపూరితమైన జీవితాన్ని జీవించకుండా నిస్వార్థంగా భగవంతుడికి సేవ చేసుకోవడానికి, సంతృప్తిపరచడానికి భగవంతుడిని ప్రయత్నించినప్పుడు ప్రతి జీవి ఈ యొక్క ప్రపంచంలో సంతృప్తిని పొందుతుంది. సో ఇలా అహంకారం అనేది నశించిపోతుంది అన్నమాట ఈ మహామంత్రం జపించడం ద్వారా. మరి మహామంత్రం జపించడం స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక స్టేజ్లో ఉంటాం. ఈ మహామంత్రం జపించేదంలో 3 స్టేజెస్ ఉంటాయి. చాలామందికి తెలియదు. ముందు హరే కృష్ణ మహామంత్రం స్టార్ట్ చేసినప్పుడు, జపం చేసేటప్పుడు మొదటి స్టేజ్ ఏంటంటే అందులో వాళ్ళకి తెలుసో తెలియకో ఇప్పుడు 10 నామ అపరాధాలు ఉంటాయి. అవి కూడా వాళ్ళు పాటించరు. వాళ్ళు అపరాధాలతో పాటు నామ జపం చేస్తూ ఉంటారు. అంటే హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుంటూనే ఎన్నో నామపరాధాలు చేస్తూ ఉంటారు. ఇది మొదటి స్టేజ్ అనమాట. అందరూ ఇలా స్టార్ట్ చేస్తారు, బద్ధజీవులందరూ. సో దానికి నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఈ నామపరాధాల స్థాయిలో ఏంటంటే భగవంతుడి నామాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తున్నారు, కాకపోతే అపరాధాలు చేసుకుంటూ. తర్వాత ఈ అపరాధాలు అర్థం చేసుకున్నారే, ఈ అపరాధాలు చేయకూడదు అని అర్థం చేసుకొని ప్రయత్నించడం మొదలు పెడతారు. అపరాధాలు చెయ్యకుండా జపం చేయడానికి ప్రయత్నించే ఆ 2వ స్టేజ్ వచ్చేసి నామాభాస్. అలా సంపూర్ణంగా అపరాధాలన్నింటినీ తొలగించేసి ఏమాత్రం అపరాధం చేయకుండా శుద్ధ నామం జపించడమే హయ్యెస్ట్ స్టేజ్ అనమాట. అది శుద్ధనామం. సో నామాపరాధం, నామాభాస్, శుద్ధనామం ఇలా 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. మరి ఎప్పుడైతే ఒక వ్యక్తి శుద్ధనామం ఆ స్థాయికి చేరుకుంటాడో అప్పుడు అతను ముక్త జీవి అయిపోతాడు. దాన్ని మహాదావాగ్ని నిర్వాపనం అంటారనమాట. అంటే ఈ యొక్క భౌతిక జగత్తు యొక్క ఏ రకమైన కష్టం కూడా అతన్ని ఏమాత్రం కష్టపెట్టలేవు. సో అతను ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ఆనందంగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉండి కూడా అనుభవించగలడు ఒక ఆనందమైన జీవితాన్ని. సో మరి ఇవంతా ఎలా మనం ఈ యొక్క స్థాయికి ఎలా చేరుకోగలమంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం మొదలుపెట్టే. మరి మొదలుపెట్టడం ఎలా? ఆదౌ శ్రద్ధ. ఇప్పుడు మనకు 9 స్టేజెస్, భక్తిలో 9 స్టేజెస్ మనం చర్చించుకుంటున్నాము. తాత్పర్యంలో అలాగే ఉంది నెక్స్ట్. సో ఆదౌ శ్రద్ధ, ముందు స్టార్ట్ అయ్యేది శ్రద్ధతో. మనకు కొంచెం శ్రద్ధ ఉండాలి. ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం జపించడం వలన నాకు మేలు జరుగుతుంది, తప్పకుండా నాకు మేలు జరుగుతుందని కొంచెం నమ్మకం పెట్టుకొని మనము ఎంతో అంత నమ్మకం. ఇది ఇన్వెస్ట్మెంట్ అనమాట. మనం బిజినెస్ చేయాలంటే ముందు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అవునా, పెట్టుబడి. సో అలాంటి పెట్టుబడి అనమాట శ్రద్ధ. ఇక్కడ పెట్టుబడి భక్తిలో ఏంటంటే శ్రద్ధ. సో ఎంత పెట్టుబడి పెడితే మనకి అంత లాభం అనమాట. సో ఇందులో ఈ బిజినెస్లో మనకి అసలు లాస్ లేదు. కానీ అయినా చాలామంది ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు తెలియదు కదా, రిస్క్ ఉంటుందేమో అని. సో ఎంతైనా సరే స్టార్ట్ చేయాలంటే మాత్రం ఎంతో అంత పెట్టుబడి పెట్టాలి. కాబట్టి మీరు శ్రద్ధ అనేది పెట్టుబడి ఫస్ట్. ఆదౌ శ్రద్ధ, పెట్టుబడి పెట్టి భజన చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. హరే కృష్ణ మహామంత్రం సంకీర్తనం, భగవంతుడి నామ గుణ రూపలీలని వినడం, సంకీర్తనం చేయడం అనేది స్టార్ట్ చేయాలి. అది భజన క్రియ స్టేజ్. ప్రభుపాల్ ద్వారా అంటున్నారు ఇక్కడ, మేము ఈ కృష్ణ భావనామృత ఆందోళనలో ఎంతో మంది మా భక్తులు సంకీర్తనం చేసుకుంటూ ప్రపంచంలో నలువైపులా, దిశలలో, ప్రతి మూలంలో వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఎక్కడ వాళ్ళు సంకీర్తనం వాళ్ళు వెళ్ళి భక్తుల సమూహం వెళ్ళి అక్కడ సంకీర్తనం చేస్తుంది. అక్కడ ఎంతోమంది కొత్త వాళ్ళు కూడా ఆ సంకీర్తనం విని వారికి కూడా శ్రద్ధ కలిగి వారు కూడా శ్రద్ధతో ఈ యొక్క సంకీర్తనంలో పాల్గొని వారు కూడా అందులో కూడా కొంతమంది మా యొక్క సమూహంలో చేరుతున్నారు. వాళ్ళు కూడా భక్తులుగా మారుతున్నారు. కొంతమంది ముందు ఏదో సరదాగా జపం చేసుకుంటూ భగవంతుడి నామం జపిస్తున్నారు, సరదాగా మమ్మ అలాగా వెక్కిరిస్తూ కూడా కొంతమంది ఈ యొక్క భగవద్నామాన్ని తీసుకుంటున్నారు, నామాన్ని జపిస్తున్నారు. కానీ మెల్లిమెల్లిగా వారు కూడా, ఎందుకంటే ఒక మంచి విషయాన్ని దిస్ మే బి ఇమిటేటివ్ బట్ ద ఇమిటేషన్ ఆఫ్ ఎ గుడ్ థింగ్ ఈజ్ డిజైర్డ్. ప్రభుపాల్ వారు అంటే వారు నకలు చేస్తున్నారు దీన్ని, కానీ ఇలాంటి మంచి విషయాన్ని కూడా ఎవరైనా నకలు చేశారనుకోండి, దాని ద్వారా లాభమే జరుగుతుంది. ఎలా వాళ్ళు జపించినా సరే ముందు జపించడం, భగవంతుడి నామాన్ని జపించడం స్టార్ట్ చేశారంటే దాని ఒక లాభం కొద్దిగా అంతా
ఎంతో అంత కలుగుతుందన్నమాట. అలా అంటున్నారు. అలా కొంతమంది మెల్లిగా భజన క్రియ ద్వారా అలా సిన్సియర్ కొంచెం శ్రద్ధతో భజన క్రియ చేయడం అనేది కొద్దిగా కంటిన్యూ చేస్తూ అలాంటి వారు మెల్లిగా దీక్ష కూడా తీసుకుంటున్నారు. అది భజన క్రియ స్టేజ్ అన్నమాట. సో ఇక్కడ దీక్ష తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా ఇప్పుడు 16 మాలల జపం, 4 నియమాలు ఎంతో శ్రద్ధతో వాళ్ళు సాధువు యొక్క సంగత్యంలో వాళ్ళు ఇది స్టార్ట్ చేస్తున్నారు. లైఫ్ కృష్ణ భావనామృతం, కృష్ణ చైతన్యంతో జీవితం స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. ఇలా భజన క్రియ తర్వాత ఏమవుతుందంటే ఇలా భజన క్రియ ద్వారా ఏంటంటే ఈ యొక్క దీక్ష తీసుకొని ఇలా మాలలు జపించుకుంటూ ఈ 4 నియమాలని పాటించడం ద్వారా ఇప్పుడు ఈ 4 నియమాలు ఏంటంటే దీని ద్వారా మీరు ఏ పాపకార్యాలు తలపట్టరు, అంటే పాపకార్యాలు చేయరు. సో మిమ్మల్ని ఈ యొక్క భౌతిక ప్రపంచంలో యొక్క కలుషితం అనేది తాకదు. సో మిమ్మల్ని అశుద్ధం పరిచే 4 పాపకార్యాలు మనం చేయట్లేదు కనుక మనం ఎంతో ఇప్పుడు వాటి ప్రభావం నుంచి మనం రక్షించుకోగలం. తద్వారా ఏంటంటే ఇంకా మనం భక్తి జీవితంలో ముందుకెళ్ళడానికి మనకు ఇవి దోహదపడతాయి. ఎలాగైతే ఇప్పుడు ఎవరైనా ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, సపోజ్ షుగర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, డయాబెటీస్. సో ఆ డయాబెటిక్ షుగర్ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటాడు ఆయనకి, నువ్వు ఈ మందులు వాడుకో, అలాగే నువ్వు షుగరు అంటే ఈ తీపి పదార్థాలు ఇవి తినకూడదు కొన్ని పదార్థాలు అని చెప్తారు. అవునా? సో అలా తినకూడదు అనేవి ఎందుకు చెప్తారంటే అవి తినకుండా ఉంటే అది మీకు డయాబెటీస్ అనే మీ వ్యాధి కొంచెం కంట్రోల్ అవ్వడానికి తగ్గడానికి దోహదపడుతుంది. అలాగేనమాట. సో ఇక్కడ కూడా మనకు మన భవరోగం తగ్గాలి ఇంకా అంటే తొందరగా మన ఈ 4 నియమాలు పాటిస్తే మనకు అది దోహదపడుతుంది అనమాట. సో ఈ విధంగా ప్రభుపాద వారు అంటున్నారు, ఇక్కడ నుంచి ఇంకా ఎవరైతే భక్తులు ఈ స్టేజ్కి వస్తారో దీని తర్వాత భజన క్రియ సాధుసంగ చేస్తూ వీరేంటంటే అలా ఒక కృష్ణ భావనామృత జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఇంకా ఈ రెస్టారెంట్లకి హోటళ్ళకి వెళ్ళి అక్కడ రకరకాల వ్యంజనాలు ఏవైతే మాంసం లేకపోతే ఇవి ఉల్లిపాయలు వెల్లిపాయలు వీటన్నిటితో చేసేవి తీసుకోరు, సేవించరు. అలాగే వారు ఏ రకమైన ధూమ్రపానీయం స్మోకింగ్ సిగరెట్ ఇవన్నీ తాగరు. లేకపోతే ఇంకా వాళ్ళు టీ కాఫీ కూడా తాగరు. ఇంకా అంతేకాకుండా అవైద్య స్త్రీ సంఘం ఇలా, అంతేకాకుండా జూదం ఆడడం ఇలాంటివన్నీ కూడా పాపకార్యాలు చేయరు. తద్వారా ఏం జరుగుతుందంటే మెల్లిమెల్లిగా వాళ్ళల్లో ఉన్న అనర్థాలు అనేవి మెల్లిమెల్లిగా వెళ్ళిపోతాయి. ఇలా మెల్లిమెల్లిగా అనర్థాలు వెళ్ళిపోవడం ఇది కొంచెం టైం పడుతుందండి, ఒక రోజులో అయ్యేది కాదు ఇది. సో అందుకనే ఇది నెక్స్ట్ స్టేజ్ అనమాట, అనర్థ నివృత్తి స్టేజ్. సో ఆదో శ్రద్ధ, భజన క్రియ, సాధుసంగ, అనర్థ నివృత్తి, ఇది 4th స్టేజ్. ఓకే, అనర్థ నివృత్తి. దీని తర్వాత ఒక వ్యక్తి ఈ అనర్థ నివృత్తి అన్ని అనర్థాలు అంటే చాలా మటుకు వెళ్ళిపోతాయి. 100% మూలం నుంచి వెళ్ళిపోకున్నా ఇప్పుడు అవి మిమ్మల్ని ఏమాత్రం ఏమంటాం డిస్టర్బ్ చేయవన్నమాట. ఇప్పుడు ఎలాగైతే మీరు చాలాసారి ఒక్కొక్క అనర్థ ద్వారా కామ, క్రోధ, లోభ, మోహ, మద్, మాశ్చర్యాల ఏదో ఒక అనర్థం ద్వారా అప్పుడప్పుడు ప్రభావితం అయిపోయి దానికి లొంగిపోతూ ఉంటాం. సో అలాంటి పరిస్థితి నుంచి మనము ఇప్పుడు ఇంకా ఎదగలం అన్నమాట. అంటే ఇప్పుడు ఏ రకమైన అనర్థం కూడా మనల్ని ప్రభావితం చేయలేదు అలా. సో అంత స్థాయికి అంటే ఇప్పుడు మనం నిష్టతో భక్తిని చేసుకోవచ్చు. అందుకే ఇది అనర్థ నివృత్తి తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చి నిష్ట. అలా నిష్టతో ఫిక్స్డ్ డివోషనల్ సర్వీస్ అనమాట. ఇప్పుడు మనం అటు ఇటు ఇంకా తడబడడం భక్తి చేయడానికి వెనకాడడం అనమాట. ఇంకా ఎంతో నిష్టతో దృఢ నిశ్చయంతో మనం భక్తి చేస్తున్నాం. సో దాని తర్వాత అలా చేస్తూ మనకు ఆసక్తి, నిష్ట, రుచి, ఆసక్తి. సో దీని తర్వాత రుచి ఉత్పన్నమవుతుంది మనం చేసే భక్తి కార్యం పట్ల. ఇక్కడ మనకు రుచి అనేది ఉత్పన్నమవుతుంది ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత. మనం ఇంకా ఎక్కడున్నామో మరి ఆలోచించాలి. ఇంకా మనకు అనర్థాలు ఉన్నాయంటే మరి ఇంకా మన అనర్థ నివృత్తి స్టేజే అవ్వలేదు. మనం రుచి గురించి ఆలోచిస్తున్నాం. ఎందుకు ప్రభుజీ నాకు ఇంకా హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తుంటే రుచి రావట్లేదు, టేస్ట్ లేదు, హోలీ నేమ్లో టేస్ట్ లేదు అంటే ఇంకా మనకు అనర్థాలు ఉన్నాయి. సో ఇంకా మన చాలా ప్రయాణం చేయాలన్నమాట.
ఇంకా పై స్టేజెస్లో రుచి అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యాల పట్ల మనకి హరినామం పట్ల అన్ని భగవంతుడికి చేసే అన్ని భక్తి కార్యాల పట్ల మనకి రుచి, దాని తర్వాత ఆసక్తి. రుచి ఉత్పన్నమైతేనే కదా ఆసక్తి ఉత్పన్నమైంది. సో రుచి తర్వాత ఆసక్తి, ఇంకా అడ్వాన్స్ స్టేజ్ అన్నమాట, ఉన్నతమైన స్థాయి. సో ఆదౌ శ్రద్ధ భజనక్రియ సాధుసంగం, ఆదౌ శ్రద్ధ భజనక్రియ సాధుసంగ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. దీని తర్వాత మనకు భగవంతుడి పట్ల హృదయంలో ఒక భావన ఏర్పడడం, మెల్లిగా అది ప్రేమ పులకరిస్తుంది అన్నమాట. ఫస్ట్ అవేకనింగ్ ఆఫ్ లవ్. సో ప్రేమ మొదలవుతుంది భగవంతుడి పట్ల, భగవంతుడి యొక్క భక్తి కార్యాల పట్ల అన్నిట్లో. సో దాని తర్వాత అది ఇంకా పులకరించి మొత్తం సంపూర్ణంగా వికసించినప్పుడు అది ప్రేమగా మారుతుందన్నమాట. సో అది హయ్యెస్ట్ స్టేజ్ అన్నమాట. సో ఈ భావస్థాయికి వచ్చినప్పుడు కూడా మాయ ఇంకా ఒక వ్యక్తిని పెద్దగా డిస్టర్బ్ చేయలేదన్నమాట. ఒక వ్యక్తి భక్తుడు భావస్థాయికి వచ్చాడంటే ఇంకా మాయ అతన్ని ప్రభావితం చేయలేదంట. సో ఈ విధంగా మనం తర్వాత ప్రేమ స్థాయికి చేరుకుంటాము. సో ఇది మనకు అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే ఇంకా కృష్ణ ప్రేమ జాగృతం అయిపోయింది అంటే ఎక్కడ కృష్ణుడు ఉన్నాడో ఇంకా అక్కడ మాయకు చోటు లేదనమాట. సో ఎలాగైతే ఎక్కడైతే వెలుతురు ఉంటుందో అక్కడ అంధకారానికి చోటు లేదు, అవునా? ఎక్కడైతే వెలుతురు లేదో అక్కడే అంధకారం ఉంటుంది. సో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు రాశారు అదే, కృష్ణ సూర్య సమా మాయ అంధకార, యహ కృష్ణ తహ నహి మాయర అధికార. కృష్ణుడు సూర్యుడితో సమానమైతే మాయ అంధకారంతో సమానం. యహ కృష్ణ తహ నహి మాయర అధికార. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ యొక్క అధికారం నడవదు, చెల్లదు ఇంకా. సో ఇదన్నమాట. ఇది మనం 7వ శ్లోకం ఈరోజు చర్చించుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ 8వ శ్లోకం చూద్దామంట. ఈరోజు 2 శ్లోకాలు చూస్తున్నాం మనము. ఇంకా దీని తర్వాత ఇంకొక క్లాస్ ఉంటుంది మనకి ఉపదేశామృతం పైన, లాస్ట్ క్లాస్ అది. దీని తర్వాత మేబీ అది ఈరోజు మండే అంటే నెక్స్ట్ సోమవారం తీసుకుంటాను అది. సో అందులో మనం మిగతా 3 శ్లోకాలు 9, 10, 11 చూసేద్దామంట. సో ఇందులో 8వ శ్లోకం యొక్క తాత్పర్యంలో ప్రభుపాల్ వారు 5 రసాలు కూడా దాని గురించి కూడా కొద్దిగా వర్ణిస్తారు. సో మనము అవి కూడా కొద్దిగా చూద్దామంట ఏంటి అనేవి. సో వీటి గురించి కూడా మనం మళ్ళీ విస్తృతంగా భక్తిరసామృత సింధులో కూడా ఇలాంటి భక్తికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మనం చర్చించుకుంటాము. 5 రసాలు ఇవన్నీ కూడా ఇక్కడ జస్ట్ బ్రీఫ్గా అనమాట చెప్పాలంటే ఇంట్రొడక్షన్ అనుకోండి, సంక్షిప్తంగా. సో మన ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు మనం చూసుకున్న 7వ శ్లోకంలో ఏం చెప్పారు? మనము హరినామ సంకీర్తనాన్ని చేయాలి, నామగుణ రూప లీల మహిమల్ని చర్చించుకోవాలి. అదే మనకు ఔషధం మన భవరోగానికి, అవునా? సో ఇప్పుడేం చెప్తున్నారు దానికి నెక్స్ట్ లెవెల్, తన్నామ రూప చరితాది సుకీర్తనాను స్మృత్యో క్రమేణ రసనా మనసి నియోజ్య తిష్టన్ వ్రజేతదనురాగి జనానుగామి కాలం నయేదఖిలమిత్యుపదేశ సారం. ఉపదేశ సారం. సారం ఏంటి? ఈ మొత్తం ఉపదేశాల యొక్క సారం ఏంటి అంటే మనము కాలం నయేదఖిలం, అన్ని కాలాల్లో అన్ని వేళల్లో అంటే 24 గంటలు ప్రతిరోజు మనం చేయవలసిన నిత్య కార్యాలు ఏంటి అంటే తన్నామరూప చరితాది సుకీర్తనాను, ఆ భగవంతుడి కృష్ణుడి యొక్క నామరూప చరితాల్ని కీర్తించుకోవడం, స్మృత్యో స్మరించుకోవడం, క్రమేణ రసన మనసి నియోజ్య, తద్వారా మనము మన యొక్క వాక్శక్తి, మన యొక్క జిహ్వ మరియు మన యొక్క మనస్సుని అలా భగవంతుడి యొక్క కీర్తనల్లో స్మరణలలో సంపూర్ణంగా మగ్నమైపోవాలి. తిష్టన్ వ్రజేతదనురాగి జనానుగామి. దాని తర్వాత ఇంకేం చేశారంటే తద్వారా ఒక వ్యక్తి దాని తర్వాత వ్రజమండలంలో నివసించి
అక్కడున్న భక్తుల యొక్క శరణాగతి అంటే భక్తుల యొక్క అధ్యక్షతలో అక్కడ నివసించి భక్తి జీవితాన్ని కొనసాగించాలి. ఇదే ఇలా కాలాన్ని గడపాలి. భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల యొక్క అధ్యక్షతలో భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల్ని అనుసరిస్తూ వారి యొక్క అడుగుజాడల్లో. సో ఇది ఒక సారం ఉపదేశాలు, ఈ ఉపదేశం యొక్క సారం అని చెప్తున్నారు, అన్ని ఉపదేశాల యొక్క సారం. సో దీన్ని అర్థం చేసుకోవాలి కొంచెం. మరి ఇప్పుడు ఏంటి, మన వెంటనే బృందావనానికి వెళ్ళి అక్కడ ల్యాండ్ కొనుక్కొని లేకపోతే ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఉండాలా? అది ఎప్పుడు ఉండాలి, అది ఎప్పుడు ఆ స్టేజ్కి చేరుకునేది అనేది చూద్దామంట. ఒకసారి చాలామంది అనుకుంటారు. సో కానీ మనం ఎప్పుడు అలా బృందావనంలో నివసించి అక్కడ ఉన్న వ్రజవాసులు లేకపోతే అక్కడ ఉన్న భక్తులని ఎలా అనుసరించగలం, భగవంతుడి యొక్క భక్తుల్ని, అది ఏ స్థాయిలో అనేది కూడా చర్చించుకుందామంట. సో ముఖ్యంగా మొదటిది మనం చేయాల్సింది ఏంటంటే, ఇలా చెప్పారు కదా, రసన మనసి నియోజ్య మనస్సుని యుక్తపరచాలి. మన మనస్సుని ముందుగా మనం ట్రైన్ చేసుకోవాలి. మన మైండ్ని మనం ట్రైనింగ్ ఇవ్వాలి. మన మైండ్కి మనం ట్రైన్ చేసుకొని మన మైండ్ మన కంట్రోల్లో ఉంటే అప్పుడు అది మన బెస్ట్ ఫ్రెండ్ అనమాట. భగవద్గీతలో చెప్తారు. ఎందుకంటే మనస్సులో ఇప్పటివరకు ఎన్నో జన్మల నుంచి ఎన్నో రకరకాల అనుభవాలు అవన్నీ మనస్సులో ఉన్నాయన్నమాట. మనకి ఇప్పుడు వెంటనే గుర్తుకు రావు అన్నీ, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని అనుభవాలన్నీ బయటకు వస్తాయన్నమాట. సో అందుకనే మనకు తెలియదు ఇప్పుడు ఎన్ని జన్మల్లో ఏ రకాల అనుభవాలు ఉన్నాయి, ఏ రకాల ఆసక్తులు, మనం ఏ రకాల కోరికలు ఇంకా ఏవేవి పెట్టుకున్నామో మనసులో మనకే తెలియదు ఇప్పుడు. సో అందుకనే మనం ఏంటంటే అవి ఎప్పుడు ఎలా బయటకు వస్తాయో తెలియవు. అందుకనే మనం ఏంటంటే ఇది చాలా ఇప్పుడు మనం మనస్సు పైన వదిలేసామనుకోండి, దానికి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోమని, అప్పుడు అవన్నీ తన అనుభవాల ప్రకారం దాని కోరికల ఆసక్తుల ప్రకారం అది నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో తద్వారా అది చాలా డేంజరస్ అన్నమాట, చాలా ప్రమాదకరం ఒక బద్ధజీవికి. అలా మనస్సుని నియంత్రించకపోతే అది చాలా డేంజరస్ సిచ్యువేషన్ అన్నమాట, చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఒక వ్యక్తిని. అందుకనే యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. ఎందుకంటే భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు ఏమని, ఎవరైతే ఒక వ్యక్తి మరణించే సమయంలో అతను మనస్సు ద్వారా ఏ విధమైన కోరిక ఏ రకమైన ఆసక్తి ఉంటుందో, ఎటువంటి కోరిక అనుసారంగా మానసిక పరిస్థితి అనుసారంగా అతనికి ఆ శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత ఇంకో కొత్త శరీరం వస్తుందని. సో మరి ఇప్పుడు ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు మనకి, మరి అలాంటి చనిపోయే సమయంలో మనస్సు మన తెలివి ఆ సమయంలో ఒక ఆలోచనల ప్రకారం ఒక సూక్ష్మ శరీరం అనేది అప్పుడే తయారైపోతుంది మనకు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, మన ఆత్మ అనేది మనస్సు బుద్ధి అహంకారంతో కూడిన సూక్ష్మ శరీరంలో వచ్చే నెక్స్ట్ జన్మలో ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది. సో సూక్ష్మ శరీరం అనేది ముందు తయారవుతుంది, తర్వాత స్థూల శరీరం అనేది ప్రాప్తిస్తుంది ఒక ఆత్మకి. సో ఒకవేళ ఒక వ్యక్తి ఒక చేతన మరి అంటే మనస్సు బుద్ధి అహంకారం అది ఏ రకంగా అప్పటికల్లా స్టేటస్ మెంటల్ స్టేటస్ మరి ఏ రకంగా ఉంది, ఒక కుక్క లాంటి చేతన ఉంటే కుక్క లాంటి శరీరం దక్కుతుంది. అలా ఇంకా అర్హత వాళ్ళు చేసుకున్న కర్మలు కూడా అఫ్కోర్స్ దాని ప్రకారం వాళ్ళు ఆ శరీరంలో కూడా రకరకాల కష్టాలు సుఖాలు దుఃఖాలు అనుభవించడం అనేది జరుగుతుంది. కానీ ముఖ్యంగా ఏంటంటే మరి ఆ సమయంలో సరైన చేతన అనేది మనకు ఉండాలి. అప్పుడు కృష్ణ భావనామృతం ఆయన చేతన ఉంటే మరి ఆ సమయంలో కనుక మనం కృష్ణ భావనామృత చేతనతో ఉండగలిగితే మనం భగవద్ధామానికి గోలోక బృందావనానికి వెళ్ళిపోగలం. సో ఇది చాలా సూక్ష్మంగా జరిగే పరిస్థితి. అందుకే మనము చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇప్పుడు మన చేతుల్లో మనకు తెలీదు నెక్స్ట్ వచ్చే శరీరం ఏమి లభిస్తుందో మనకి. అందుకే మనం ఏంటంటే ఇప్పుడే మన మైండ్ని ట్రైన్ చేసుకొని పెట్టుకుంటే అది మన చేతుల్లోనే ఉందన్నమాట. ఒకవేళ మనము మృత్యు సమయంలో ఒకవేళ మనము మన మనస్సుని అప్పటికల్లా ట్రైన్ చేసుకోగలిగామనుకోండి, కృష్ణుడికి సేవ చేసుకోవాలి అనే చేతనతో ఒక కృష్ణ భావనామృత చేతనతో
సో మనం మరి భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. లేకపోతే మరి ఎటువంటి చేతన మనం డెవలప్ చేసుకుంటే అది అటువంటి చేతన ద్వారా మనం ఇంకో శరీరానికిలోకి ప్రవేశిస్తాం. మరి ఎటువంటి చేతన అనేది మరి లభిస్తుంది, మనకి ఎలా నిర్ధారణ అవుతుందంటే మనం చేసే మొత్తం జీవితంలో చేసే కార్యాలు బట్టి. సో అందుకని లైఫ్ ఈజ్ ఎ ప్రిపరేషన్, డెత్ ఈజ్ ఎన్ ఎగ్జామినేషన్ అన్నారు. జీవితాంతం మనము ఏదైతే ప్రయత్నం చేస్తామో అంటే ఇది ఒక ట్రైనింగ్ అన్నమాట, శిక్షణ, ప్రిపేర్. మన మృత్యు అనే పరీక్షకు మనము తయారీ జీవితాంతం చేసుకోవాలి. తయారు చేయకపోతే మనం తయారు చేసుకోలేకపోయాం అనుకోండి మన చేతన్ని, మరి మనసు ఎక్కడ తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్తుంది కర్మ ప్రకారం. సో అలాగే మన యొక్క జీవ అంటే మన టంగ్, మన జిహ్వను కూడా, మన వాక్శక్తిని కూడా మనము సరిగ్గా వినియోగించుకోవాలి. భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలి, అలాగే భగవంతుడి విషయాల్ని మనం చర్చించుకోవాలి. ఈ రెండు కార్యాలు జీవం ద్వారా. సో తద్వారా ఏంటంటే అప్పుడు మనకి ఈ రెండు ఇలా మనస్సు ఇంకా జీవ ఈ రెండింటిని మనం నియంత్రించుకోగలిగితే ఏంటంటే చాలా ఈజీగా మనము మరి ఫ్యూచర్లో అలా బృందావనంలో ఉండి మరి తర్వాత జీవించి అక్కడి నుంచి భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. అలా బృందావనంలో జీవించడం ద్వారా అది మనకు అనుకూలంగా ఉంటుంది భక్తికి అని ఇక్కడ రాశారు మనకు. అవునా? సో బ్రజమండలం అనేది మొత్తం 84 క్రోషాస్, 84 క్రోస్ అంటారు. సో 84 క్రోషాస్ ఒక స్థలం అన్నమాట మొత్తం బ్రజమండలం ఏరియా. సో అందులో ఒక క్రోషా అంటే 2 స్క్వేర్ మైల్స్. సో మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా మనం బృందావనంలో ఎక్కడైనా మనం అలా సెటిల్ అయితే ఒకవేళ, అప్పుడు తప్పకుండా మనము అక్కడ ఉన్న ఒక వరిష్ఠ వైష్ణవులు అంటే ఎక్స్పీరియన్స్డ్, అడ్వాన్స్డ్, ఉన్నతమైన ఉత్తమ భక్తుల యొక్క శరణం తీసుకొని వారి అధ్యక్షతలో మనం అక్కడ భక్తి చేసుకోవాలన్నమాట. సో అక్కడ కూర్చొని కూడా మనం భగవంతుడికి భక్తి చేసుకోవాలి, వేరేం లేదు. ఏం చేస్తాం అక్కడ కూడా? కృష్ణ స్మరంజనం చాస్య ప్రేష్టం నిజ సమీహితం తత్తత్కతారతశ్చాసౌ కుర్యాద్వాసం వ్రజే సదా. సో ఈ విధంగా ఒక వ్యక్తి వ్రజమండలంలో సెటిల్ అయిన తర్వాత ఎప్పుడు కృష్ణుడిని మనము ఎలాగైనా సరే ఆయన యొక్క పార్షదులతో చేసే లీలలు అలా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఆయన పార్షదుల యొక్క అడుగు జాడల్లో మనము నడవడానికి, భక్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకోటి, సేవా సాధక రూపేణ సిద్ధరూపేణ చాత్రహి తద్భావలిప్సునా కార్య వ్రజలోకానుసారతః. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మరి ఈ విధంగా అక్కడ బృందావనంలో వ్రజధామంలో ఉన్న తర్వాత అక్కడ మనము ఒక భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు in the transcendental realm of Vraja, one should serve the Supreme Lord Krishna with a feeling similar to that of his associates. And one should place himself under the direct guidance of a particular associate of Krishna and should follow in his footsteps. సో అక్కడికి వెళ్ళిన తర్వాత భగవంతుడి యొక్క పార్షదుల యొక్క శుద్ధ భక్తుల యొక్క అడుగుజాడల్లో మనము భగవంతుడి యొక్క పార్షదులు ఎవరో ఒకరిలాగా ఆ ఒక భావనలో అనుసరిస్తూ మనం భక్తిని అక్కడ మనము ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇది సాధన మరియు సాధ్య రెండు స్థాయిల్లో చేయవచ్చు. సాధన స్టేజ్ అంటే ఇప్పుడు మనం ఇంకా బద్ధవస్థలోనే ఉన్నాం, కానీ నియమానుసారంగా భక్తి కార్యాలు చేసుకుంటూ వెళ్తున్నాం, సాధన చేసుకుంటూ వెళ్తున్నాం. దీని తర్వాత ఎప్పుడైతే శుద్ధ భక్తులుగా శుద్ధ అవస్థకు చేరుకుంటాం, ఉన్నతమైన అవస్థకి, అది సాధ్య అంటే ఇంకా మనం భగవత్ సాక్షాత్కారం జరిగిపోయింది, ఆ సిద్ధ పురుషులం అయిపోయిన తర్వాత అలా పర్ఫెక్టెడ్ సోల్ స్పిరిచువల్లీ. సో ఈ రెండు స్థాయిల్లో కూడా ఈ యొక్క కార్యాలు మనం చేసుకోవచ్చు. సో మరి వీటిని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు మనం చర్చించుకునేది. సో అందుకే నేను అడిగాను, మరి ఇప్పుడే మరి మనం అన్నీ వదిలేసి బృందావనంలో వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోవాలని.
సో భక్తి సిద్ధాంత సదస్టాకు దీని గురించి ఇప్పుడు రుమ్మగ స్వామి బా చెప్పిన మన ఈ శ్లోకాల గురించి ఈరోజు శ్లోకం మరియు ఇప్పుడు ఇంకా 2 శ్లోకాలు భక్తి సామ్రాజ్యంలో కూడా దీనికి సంబంధించిన చెప్పారు కదా. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారంటే, ఇది నేను ఇంగ్లీష్లో చదివే మీకు ట్రాన్స్లేట్ చేస్తాను. వన్ హూ హ్యాస్ నాట్ యెట్ డెవలప్డ్ ఇంట్రెస్ట్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ should give up all material motives and train his mind by following the retrogressive regulative principles, naming the chanting and remembering of the Krishna and his name, form, quality, past tense and so forth. In this way, after developing a taste for such thing, one should try to live in Vrindavan and pass his time constantly. సో ఈ బృందావనానికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి మనము అలా అంటే ఎప్పుడైతే ముందు చేసుకోవాల్సింది ఏంటంటే, మనము సాధన భక్తి ద్వారా ముందు ఫస్ట్ చాంటింగ్, హియరింగ్, రిమెంబరింగ్, అదే మన సాధన జపము, కీర్తన ఇవన్నీ చేసుకున్న తర్వాత, భగవంతుడి స్మరణ ఇవన్నీ చేసుకున్న తర్వాత మనకి అటువంటి పైన రుచి మనకి కలిగినప్పుడు, ఇలా నామం పైన, భగవంతుడి లీలా స్మరణం పైన, వీటన్నిటిపైన మనకి ఎప్పుడైతే రుచి కలుగుతుందో దాని తర్వాత మనము అలా బృందావనానికి వెళ్ళి కూడా అదే చేసుకునేది. కృష్ణుడు నామ గుణ రూప లీలల్ని అన్నింటినీ కూడా మనము అక్కడ ఒక ఎక్స్పర్ట్ డివోటీ, ఉన్నతమైన ఉత్తమ భక్తుడి యొక్క అధ్యక్షతలో మనము వీటిని భక్తి మార్గాన్ని అనుసరించాలన్నమాట. అంతేగాని అక్కడికి వెళ్ళేసి మన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకోకూడదు. నేను ఇప్పుడు బృందావనానికి వచ్చేసాను, ఇప్పుడు ఎలాగైనా సరే ఇక్కడ బృందావనంలో మనం మరణిస్తే తప్పకుండా భగవద్ధామానికి వెళ్ళిపోతాము, సో మనం ఏమైనా చేసుకోవచ్చు అని అనుకోకూడదు. ఇది తప్పు. సో మీరు బృందావనంలో వెళ్ళి అక్కడ నివసించాలనుకుంటే మరి అక్కడ ఎవరో ఒక శుద్ధ భక్తుల యొక్క, ఉత్తమ భక్తుల యొక్క అధ్యక్షతలో, వారి మార్గదర్శనంలో మనం భక్తి చేసుకోవాలన్నమాట. సో కానీ మన ఫస్ట్ స్థాయిలో, కనిష్ట స్థాయిలో మనము చేయవలసింది ఏంటి అంటే, కృష్ణ కథను మనం బాగా వినడానికి ప్రయత్నించాలి. దీన్ని శ్రవణ దశ అంటారు, స్టేజ్ ఆఫ్ హియరింగ్, మొదటి స్థాయి. ఇప్పుడు కింది స్థాయి నుంచి చెప్పుకుంటూ వెళ్తున్నారు పైకి, శ్రవణ దశ. దాని తర్వాత ఇలా నిరంతరం మనం కృష్ణనామాన్ని, కృష్ణ లీలలను జపించడం, స్మరించడం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ విధంగా మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో కృష్ణ చైతన్యాన్ని, కృష్ణ భావనామృతాన్ని, దాన్ని వరణ దశ అంటారు. ఇప్పుడు ఈ సమయంలో మనం కృష్ణ కథ వినడానికి మనకు ఆసక్తి అనేది పెరిగిపోయిందనమాట. ఈ విధంగా ఆసక్తి పెరిగి ఇంకా దాని ద్వారా మనకు ఎంతో ఆనందం కలుగుతుందనుకోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి చెందగలుగుతున్నాం. ఆ స్థాయి వచ్చి స్మరణావస్థ. ఇక్కడ ఏంటంటే మనం ఆ భగవంతుడి లీలా స్మరణ ద్వారా మనము ఆనందాన్ని అనుభవిస్తున్నాం, ఆధ్యాత్మిక ఆనందాన్ని. సో ఈ విధంగా భగవంతుడి లీలని గుర్తు చేసుకుంటూ, దానిలో మగ్నమయ్యి దానిపై ధ్యానం చేసుకుంటూ, ఇంకా ధ్యానంలో ఇంకా కంటిన్యూస్ నిత్యంగా ధ్యానం, అదో కొంచెం సేపు ధ్యానం కాదు, నిత్యంగా ధ్యానం చేసుకుంటూ ఎప్పుడైతే ఆ జ్ఞానంలో సంపూర్ణంగా ధ్యానంలో ఫిక్స్ అయిపోతాము, అప్పుడు సమాధి, లాస్ట్ ట్రాన్స్. సో అది వచ్చేసి 5 ప్రాసెస్ అన్నమాట. కృష్ణ స్మరణ ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి గుర్తుకు చేసుకోవడం, దాని తర్వాత దానిపైన దానిలో మనం మగ్నం అవ్వడం, ధ్యానం చేయడం, అలా నిరంతరం ధ్యానం చేస్తూ అందులో సంపూర్ణంగా ఆ ధ్యానంలోనే ఫిక్స్ అయిపోవడం అనేది ఇది కృష్ణ స్మరణ చేసే 5 స్టేజెస్ అన్నమాట, ప్రోగ్రెసివ్ స్టేజెస్. సో ఈ విధంగా ఒక వ్యక్తి భగవంతుడిని స్మరించుకుంటూ, దీని స్మరణ దశ లేకపోతే సమాధి అంటారు. ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి తన యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడనమాట. అతని యొక్క భగవంతుడితో అతనికి ఉన్న ఆధ్యాత్మిక సంబంధం ఏంటి అనే విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలడు. దీన్ని సంపత్తి దశ అంటారు, సంపత్తి దశ. సో ఈ దశలో అతను తన యొక్క సంబంధం భగవంతుడితో ఏముందనే విషయాన్ని తెలుసుకోగలుగుతాడనమాట. కానీ ఎవరైతే ఇంకా ముందు కనిష్ట స్థాయిలో ఉన్నారో, నియోఫైట్, కనిష్ట స్థాయిలో ఉన్నవారు ముందుగా వాళ్ళ యొక్క భౌతిక ఆసక్తుల్ని కొంచెం పక్కన పెట్టి నియమానుసారంగా నియమాల్ని పాటించుకుంటూ భక్తిని నియమానుసారంగా మనం ముందు స్టార్ట్ చేయాలన్నమాట భక్తి. అలా నియమానుసారంగా చేసిన తర్వాత భక్తి, అప్పుడు మనకి ఈ భగవంతుడి పట్ల రుచి, ఆసక్తి అనేది పెంపొందిపోయి దాని తర్వాత మనకి స్వాభావికంగా మనస్సులో భగవంతుడి పట్ల ఈ యొక్క
భగవంతుడికి భక్తి చేసుకోవాలనే భావన అనేది సహజంగా అనేది ఉత్పన్నమవుతుందన్నమాట. అది ఆ స్టేజ్కి మనం చేరుకోగలం. అది రాగభక్తి స్టేజ్. సో ఈ రాగభక్తి స్థాయికి వచ్చినప్పుడు ఏంటంటే మనకు స్పాంటేనియస్ ఏమంటాం మనం తెలుగులో, అంటే మనను ఎవరు మనకు చెప్పనవసరం లేదు. స్పాంటేనియస్ లవ్ అనమాట రాగభక్తి అంటే. స్పాంటేనియస్ లవ్ అంటే అది మనకి ప్రేమ అనేది స్పాంటేనియస్ అంటే స్వాభావికంగా, అంటే న్యాచురల్గా అప్పటికప్పుడు అది ప్రేమ అనేది పుట్టుకొని వస్తుంది అన్నమాట. స్పాంటేనియస్ లవ్, భగవంతుడి పట్ల మనకి స్పాంటేనియస్ లవ్ ఎప్పుడైతే ఉంటుందో, ఎవరైనా రాయగలరా స్పాంటేనియస్కి తెలుగులో? నాకు వెంటనే గుర్తుకు రావట్లేదు పేరు. సో రాగభక్తి స్టేజ్ ఏంటంటే స్పాంటేనియస్ లవ్. మనం ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే భగవంతుడి యొక్క స్పాంటేనియస్ అంటే షార్ప్ కాదండి, స్పాంటేనియస్ అంటే తెలుగులో నాకు చెప్పడానికి వస్తలేదు, అందుకే నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఓకే, సో వర్డ్. సో నెక్స్ట్ ఇలాంటి స్పాంటేనియస్ లవింగ్ డివోషనల్ సర్వీస్ సొంతగా అంటే స్వతహాగా అని చెప్తాము. వెంటనే, ఓకే ఫైన్, కొంచెం క్లోజ్గా ఉంది వర్డ్. వెంటనే అంటే తొందరగా, కానీ స్పాంటేనియస్ అనేది ఇంకా ఎగ్జాక్ట్ వర్డ్ నేను చూస్తున్నాను తెలుగులో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇలా రాగభక్తి స్టేజ్ తత్క్షమ, ఇది కొంచెం ఎగ్జాక్ట్గా అనిపిస్తుంది నాకు. తక్షణం, రైట్, సమయస్ఫూర్తి, ఓకే దట్ ఈస్ ఫైన్. కానీ ఇది ఏంటంటే సమయస్ఫూర్తి కాదు, ఇది మెయిన్ ఏంటంటే తక్షణం అనేది కొంచెం క్లోజ్గా ఉంది మనకి. సో నేను తర్వాత చూస్తాను ఎగ్జాక్ట్ వర్డ్ కావాలంటే. సో ఇలా మనకి స్వచ్ఛందగా, ఆకస్మిక ఇస్ ఆల్సో ఫైన్, బట్ స్వచ్ఛందగా ఇంకా కొంచెం క్లోజ్ అనిపిస్తుంది నాకు. సహజ సిద్ధంగా, సహజ సిద్ధంగా కూడా వెరీ క్లోజ్. సహజ సిద్ధంగా, థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ చాలా వర్డ్స్ వచ్చేసాయి మనకి. సో మీకు అర్థమైపోయింది అనుకుంటాను. సో అది రాగభక్తి స్టేజ్ అనమాట. సహజ సిద్ధంగా వెంటనే మీకు ఎప్పుడైతే అది భగవంతుడి పట్ల ప్రేమ అనేది సహజంగా పుట్టుకొచ్చేస్తుందో అది రాగభక్తి స్టేజ్. ఆ స్టేజ్లో మనం ఏంటంటే భగవంతుడి యొక్క నిత్య పార్షదులుని ఎవరో ఒకరిని మనము అనుసరించి, బృందావనంలో భగవంతుడి యొక్క పార్షదులు ఉంటారు, చాలామంది పార్షదులు వ్రజవాసులు ఉన్నారు. బృందావనంలో భగవంతుడి యొక్క లీలల్లో ఎంతోమంది పార్షదులు ఉంటారు. అందులో ఒకరిని మనం అనుసరించి వారి అడుగుజాడల్లో మనం నడుచుకుంటూ వెళ్తాం. ఆ స్టేజ్ని ఏమంటామంటే రాగానుగ భక్తి. సో రాగభక్తి తర్వాత రాగానుగ భక్తి. సో ఈ రాగానుగ భక్తి అనేది 5 రసాలలో మనము ఈ రాగాన భక్తిని చేయవచ్చు అనమాట. కానీ రాగానుగ భక్తి అనేది చాలా లాస్ట్ స్టేజ్. చూసుకున్నాం కదా, ముందు మనం సాధన భక్తి చేయాలి. సాధన భక్తి చేసిన తర్వాత మనకి రాగభక్తి స్టేజ్కి వస్తాము. రాగభక్తి స్టేజ్కి వచ్చిన తర్వాత రాగానుగ భక్తి మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ రాగానుగ భక్తిని మనము 5 రసాల్లో చేయొచ్చు. ఒకటి శాంతరసం. మనకు 5 రసాలు ఎలాగో తెలుసు ముందు కూడా మీకు పేర్లు, కానీ ఇప్పుడు ఉదాహరణలు ఇచ్చారు ఇక్కడ. శాంతరసలో మనం భగవంతుడి సేవ చేయాలనుకుంటున్నాం అనుకోండి, భక్తి చేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, శాంతరసలో. దానికి ఉదాహరణ ఎవరు అంటే కృష్ణుడు యొక్క ఆవులు, ఇంకా కృష్ణుడు యొక్క ఫ్లూట్ ఉంటుంది కదా, కృష్ణుడు ఫ్లూటు. సో కృష్ణుడు ఫ్లూట్ కూడా కృష్ణుడికి సేవ చేస్తుంది, ఆవులు కూడా. సో ఆ విధంగా ఇంకా ఫ్లవర్స్ కృష్ణుడు పెట్టుకుంటాడు కదా, కృష్ణుడు వేసుకునే పువ్వులు కృష్ణుడు పూలమాల వేసుకుంటాడు కదా, అలా పూలమాల. సో అవన్నీ కూడా ఆధ్యాత్మికం. అన్నీ మనకు ఆధ్యాత్మిక ప్రపంచంలో భౌతికమైనవి ఉండవు. అన్ని వస్తువులు కానీ అన్ని ప్రాణులు అన్నీ చిన్మయం. సో పువ్వులు, ఆవులు ఎలాగో చిన్మయం, మరియు ఫ్లూట్ కూడా చిన్మయం అనమాట. అంతా ఆధ్యాత్మికం, స్పిరిచువల్. సో అవన్నీ కూడా కాన్షియస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఫ్లవర్స్, కౌస్, ఫ్లూట్,
ఇవన్నీ ఏంటంటే భగవంతుడికి శాంతరసలో సేవ చేసుకుంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి దాస్యరస. దాస్యరసలో కూడా భగవంతుడికి కొంతమంది సేవ, అంటే వీళ్ళని మనం అనుసరించవచ్చు, వీళ్ళందరినీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇప్పుడు కాదు, రాగానుగ భక్తి స్టేజ్కి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఏంటంటే మనం నాలెడ్జ్ మాత్రమే గెయిన్ చేస్తున్నాం, జ్ఞానాన్ని మాత్రం తెలుసుకుంటున్నాం, అసలు ఏ స్టేజెస్ ఉంటాయి, ఏ స్టేజ్ వరకు వెళ్ళాలి, ఏ స్టేజ్లో ఏం జరుగుతుంది అనేది. సో ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్. సో అంటే ఇందులో ఇలా ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని వారిని మనం అనుసరించవచ్చు అనమాట, వారి అడుగుజాడల్లో. సో నెక్స్ట్ దాస్యరస, అందులో భగవంతుడికి సేవ చేసుకుంటారు సేవకులు. భగవంతుడి సేవకులు కొంతమంది పేర్లు ఉన్నాయి, ఇవి నిత్య పార్షదులు భగవంతుడి యొక్క. చిత్రక, పత్రక, రక్తక అని. సో ఇంకా చాలామంది ఉన్నారు. ఇలా వీరిని ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని వారిని అనుసరించడం అనమాట, రాగానుగ భక్తి చేసుకోవడం ఆ విధంగా. ఇంకొక నెక్స్ట్ హైయర్ స్టేజ్ వచ్చేసి సాఖ్యరస. సాఖ్యరసలో ఫ్రెండ్, అవునా, ఫ్రెండ్షిప్లో అందులో బలదేవుడు, శ్రీదామ, సుధామ, ఇంకా ఎంతోమంది కృష్ణుడు యొక్క ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరిని ఒకరిని అనుసరించడం. నెక్స్ట్ వచ్చేసి వాత్సల్యరస. వాత్సల్యరస అంటే అదే వాత్సల్యంతో, పుత్రవాత్సల్యం. సో కృష్ణుడిని పుత్రుడిలాగా, తన సొంత పుత్రుడిలాగా ఆ వాత్సల్యాన్ని వ్యక్తం చేస్తూ ఆ పుత్రవాత్సల్యంతో భక్తి చేసుకోవడం అన్నమాట. సో ముఖ్యంగా వీరు వల్లభ సాంప్రదాయంలో వీళ్ళు ఇలా చేస్తారు కదా, భగవంతుడిని బాలగోపాలుగా, లడ్డు గోపాలుగా పూజ చేస్తారు, వాత్సల్య భావంతో చేస్తారనమాట. సో వాత్సల్య భావంతో మనము చేసుకోవాలంటే భగవంతుడి యొక్క మాతాపిత, అదే అమ్మ నాన్నలు అక్కడ వ్రజ మండలంలో యశోద, నంద మహారాజు, వారి అడుగుజాడల్లో ఎవరినైనా ఒకరిని మనం చూస్ చేసుకొని వారి అడుగుజాడలలో భక్తి చేసుకోవడం. నెక్స్ట్ మాధుర్య రస. మాధుర్య రసలో శ్రీమతి రాధారాణి, ఇంకా ఎంతోమంది సఖీలు ఉన్నారు, లలిత, విశాఖ, వీళ్ళందరూ. ఇంకా మంజరీస్, రూపమంజరి, రతిమంజరి. ఇప్పుడు రూపగోస్వామి యాక్చువల్లీ రూపమంజరి యొక్క అవతారం. సో అందుకనే మన ఆచార్యులు ఈ రూపమంజరి యొక్క అవతారం. వీరు మాధుర్య రసలో భగవంతుడికి భక్తి చేసుకుంటారు, అందుకే వారికి ఇవన్నీ రసాలు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు అనమాట. అందుకే రూపగోస్వామి పాద వారు రచించిన ఈ యొక్క భక్తి రసామృత సింధు కానీ, ఉపదేశామృతం కానీ మనకు ఎంతో భక్తి గురించి ఎన్నో గూఢతత్వాలు తెలియజెప్పే ఎంతో అమూల్యమైన పుస్తకాలు అన్నమాట. సో ఇది మొత్తం ఇప్పటివరకు చెప్పిన ఉపదేశామృతం యొక్క సారం, భక్తికి సంబంధించింది అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా దీనికన్నా ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, ఇవి కూడా నెక్స్ట్ లెవెల్ కూడా ఉన్నతమైన విషయాలు భక్తి మార్గంలో. వీటిని మనము 9, 10, 11 శ్లోకాల్లో వచ్చే లాస్ట్ క్లాస్లో వచ్చే సోమవారం మనం చూడడానికి ప్రయత్నిద్దామంట. మేబీ ఆ రోజు మనము 7 గంటలకు కాకుండా మేబీ ఈవినింగ్ 5 o'clock అలా ఉంటుంది క్లాసు, అలా పెట్టుకొని మనం చేసుకుందామంట. సో ఈరోజు ఇక్కడే నేను ఈ విషయాన్ని నిలిపివేస్తాను, ఇక్కడే సెలవు తీసుకున్నాను మీ అందరి దగ్గర నుంచి. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నందుకు. హరే కృష్ణ. శీల ప్రభుపాదకి జై, శీల రూప గోస్వామి పాదకి జై, సమవేత గౌర భక్త వృందకి జై, నితాయ్ గౌర సితనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.